అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దని. ఇప్పుడు ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే విషయాలు ఎందుకు పక్కన పెడుతున్నారని హరీష్ రావు నిలదీస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇది మాత్రమే అడిగి ఊకుంటలేడు. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ కొట్టాడకు అసలు కారణాలు ఏంటిది, వాళ్ళ కోటాల పంచాయతీ ఏంది, ఉన్న 14 మంది మంత్రులలో 14 మంది మంత్రులు ఉంటే 28 స్కామ్లు ఉన్నాయి ఇప్పటికీ. అందులో కూడా ఒక మంత్రి దాంట్లో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళ సంబంధించినటువంటి ఏ మంత్రి అంటే ఏ విభాగానికి ఏ శాఖకైతే వాళ్ళు మంత్రి ఉన్నారో ఆ శాఖ మీద వాళ్ళకి పట్టలేదు, ఆదాయం వచ్చే శాఖల మీద కన్నేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నాయనే టెండర్ల దాంట్లో పోతాడు, ఒక రహదారుల అంటే ఆర్ఎన్బి చూస్తున్నాయనే దేవాదాయ శాఖలో వెళ్ళిపెడతారు, దేవాదాయ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖలో అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో చూసి వాళ్ళ శాఖను పటిష్టంగా చేసి ప్రజలకు సేవ చేయడం కాదు, ఆదాయ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటి మీద వాళ్ళ వాటాల కోసం పంచాయతీ జరుగుతున్న విషయాన్ని పూసగుచ్చినట్టు ప్రజలకు అర్థం చేస్తున్నారు హరీష్ రావు.